ఈ సౌదీ అరేబియా, దుబాయి, బహ్రెయిన్ ఇట్లాగా గల్ఫ్ దేశాలలో ఉన్నటువంటి ఎయిర్ బేసుల్ని ఇదివరకే ఖాళీ చేయించేశారు అక్కడ ఉన్న పాలకులు ఇరాన్‌తో గొడవలు వచ్చినప్పుడే. ఎందుకంటే అక్కడ వీళ్ళు ఉంటే గనక వీళ్ళ మీద దాడి చేస్తారు. అయినా సరే దాడులు చేసింది ఇరాన్. అయితే అక్కడ ఖాళీ స్థలాలే ఉన్నాయని చెప్పారు. అయితే ఈ సైన్యాలు అమెరికా వెళ్ళిపోలేదు. ఆ సైనిక సిబ్బంది, సైన్యాధికారులు అక్కడే ఉన్న హోటళ్లలో ఉంటున్నారు. బడా బడా అపార్ట్మెంట్‌లో ఉంటున్నారు. పెద్ద పెద్ద అపార్ట్మెంట్‌లని ఖాళీ చేయించి వీళ్ళకిచ్చినటువంటి పరిస్థితి. అది ఇంతకుముందే కొంత బయటకొచ్చింది. సోషల్ మీడియాలో ఫోకస్ కూడా అయింది. కానీ అట్లాంటిదేమీ లేదని అమెరికా కవర్ చేసుకొచ్చింది. తాజాగా జరిగినటువంటిది న్యూయార్క్ టైమ్స్, రాయిటర్స్ లాంటి వాళ్ళు కూడా కన్ఫర్మ్ చేస్తుందేంటంటే, అమెరికా మిలిటరీకి సంబంధించినటువంటి కమాండర్లు, హై ర్యాంకింగ్ ఆఫీసర్లు పర్షియన్ గల్ఫ్ కంట్రీస్‌లో ఉన్నటువంటి హోటల్స్‌లో ఉండగా, ఆ హోటల్స్ మీదన దాడి చేసింది ఇరాను. ఇరాన్ బాంబు దాడుల్లో అనేక మంది ఉన్నతాధికారులు చనిపోయారు సైన్యంలో ఉన్నటువంటి వాళ్ళు అన్నటువంటిది చెప్పుకొచ్చారన్న విషయాన్ని ఇరాన్‌కి సంబంధించినటువంటి మీడియా ఫోకస్ చేస్తుంది, డిజిటల్ మీడియా.